ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు చెప్పబోయేటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో 22వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో, ఇది 2 గ్రహణాలకి మధ్యలో ఉండేటువంటి వారంగా చెప్పుకోవాలి దీన్ని. కాబట్టి ఈ వారం చెప్పేటువంటి పరిహారాలు కానివ్వండి, జాగ్రత్తలు కానివ్వండి, చాలా జాగ్రత్తగా పాటించండి. అదేవిధంగా చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి తెలుసుకుందాం. కుంభంలో వక్రించిన శని, మీనంలో రాహువు, వృషభ రాశిలో గురువు చంద్రుడితో 22వ తేదీ ఉంటున్నాడు. ఈ యొక్క చంద్రుడు కర్కాటక రాశి వరకు సంచారం జరుగుతుంది. అదేవిధంగా మిథున రాశిలో కుజుడు మరియు 22వ తేదీ బుధుడు సింహంలో ఉంటాడు, కానీ 23వ తేదీ రవి కేతువుల దగ్గరికి బుధుడు మారుతాడు. ఇక శుక్రుడు తులారాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి రాశిలోనే కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. మీకు గ్రహణం దశమ స్థానంలో చంద్రగ్రహణం పట్టింది, చతుర్థ స్థానంలో సూర్యగ్రహణం పట్టబోతుంది. సో ఎప్పుడైతే మీకు దశమంలో చంద్రగ్రహణం పట్టిందో ఇది ఉద్యోగ అవకాశాలను పెంచుతుంది. కానీ 4వ స్థానంలో మీకు పట్టబోయే అమావాస్యకు పట్టబోయేటువంటి సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఇది మీకు ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే, కాస్త ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు మానసికమైనటువంటి అనవసరమైన మానసిక స్ట్రెస్ని, హోమ్ లోన్స్ తీసుకునేటువంటి క్రమంలో కొంతవరకు స్ట్రెస్ అవ్వడం ఇటువంటివి చూపిస్తున్నాయి. బికాజ్ ఆఫ్ ఈ 6వ అధిపతి లగ్నంలో ఉన్నాడు. 6 అంటే రుణ రోగ శత్రుస్థలం, అనవసరమైన గొడవలు, అనవసరమైన స్ట్రెస్, అనవసరమైన కోపాలు రావడం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ వారం ఎండింగ్లో కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్కి ఏవైతే మీరు ప్రయత్నాలు చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్నాలు కొంతవరకు సక్సెస్ అవుతాయి. ఎనీ ప్రాపర్టీ మీరు తీసుకునేటప్పుడు, ఎందుకంటే 4వ స్థానంలో గ్రహణం పడుతుంది కాబట్టి మీ అంత స్వయంగా మీకు మీరుగా ఏదైనా సంపాదించుకొని ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, బికాజ్ ఆఫ్ బుధుడు కేతువు రవి 4వ స్థానంలో ఉంటున్నారు ఈ వారం. కాబట్టి డాక్యుమెంట్స్ ఎట్లా ఉన్నాయి ఏంటనేటువంటిది పూర్తిగా చెక్ చేసుకోకుండా ఇటువంటివి తీసుకోకండి. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సంతాన యోగం బలంగా ఉంది. బికాజ్ ఆఫ్ పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు బలాన్ని ఇస్తున్నాడు సంతానానికి. క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి కూడా మంచి బలం ఇస్తున్నాడు శుక్రుడు. అంటే క్రియేటివ్గా చేసేటువంటి విషయాల్లో చాలా బాగా కొనసాగుతూ ఉంటాయి, అంటే త్వరగా ముందుకు వెళ్తూ ఉంటుంది ఈ పంచమంలో శుక్రుడు ఉండడం వల్ల. అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి పార్ట్నర్స్ని, వీళ్ళు మనకు పార్ట్నర్ అయితే బాగుండు అనుకునేటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే లవ్ మ్యారేజ్ చేసుకునేటువంటి వారు చాలా అనుకూలంగా ఉంది. దూరపు సంబంధాలు వస్తాయి. వచ్చేటువంటి వారు కూడా మంచి ప్రేమపూర్వకంగా చాలా లవింగ్ పర్సన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా చూపిస్తుంది. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క 6వ అధిపతి ఎప్పుడైతే 12వ స్థానంలో ఉన్నాడో కొంత ఈ రాశిలో ఉన్నాడో కొంత అనవసరమైనటువంటి ఘర్షణ చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా దశమాధిపతి 12వ స్థానంలో ఉన్నందుకు విదేశీ ధనయోగాలు, విదేశాలకు వెళ్ళడం ద్వారా ధనం రావడం ఇటువంటివి బలంగా ఉన్నాయి. ఎందుకంటే దశమంలో మీకు రాహు ఉన్నాడు. సహజంగానే ఆ చంద్రగ్రహం అనేటువంటిది విదేశీ యోగాల్ని, ఉద్యోగ యోగాల్ని ఎక్కువగా ఇస్తుంది. కాబట్టి అయితే ఇక్కడ మీ పర్సనల్ చార్ట్ కూడా చూసుకోండి. ఎప్పుడు కూడా మీకు ఎక్కడ ఎటువంటి వాటి ద్వారా బాగుందనేటువంటిది. మరియు మీరు చేయవలసిన దేవత ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. లలితా సహస్రనామాల యొక్క శ్రవణం, పఠనం ఎక్కువగా చేయండి. మణిద్వీప వర్ణన ఎక్కువగా చదువుకుంటూ ఉండండి, లేకపోతే వినండి. అప్పుడు 4th హౌస్లో ఉండేటువంటి సూర్యగ్రహణ ప్రభావం అనేటువంటిది మీకు తగ్గుతుంది. అయితే ఇది 2 గ్రహణాల మధ్యన వచ్చింది కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి 18వ తేదీ చంద్రగ్రహణం అయితే 2వ తేదీ అంటే అమావాస్యకి, ఇక్కడ పౌర్ణమికి చంద్రగ్రహణం అయితే అమావాస్యకి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ రవిచంద్ర గ్రహాలు ఎప్పుడైతే రాహుకేతు సంబంధాలు కలిగి ఉంటాయో ఇది గ్రహణాన్ని ఇస్తుంది. కాబట్టి ఛాయాగ్రహాలు, నోట్స్ అంటారు వాటిని.
మరి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విషయంలో ఈ వారం ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి, మనకందరికీ హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఉండదు, వాళ్ళకి రాశి తెలుస్తుంది, తెలీదు, నక్షత్రం తెలుస్తుంది, తెలీదు కొంతమందికి. మరి వాళ్ళందరూ ఏం చేసుకోవాలంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక అద్భుతమైన అవకాశంగా భావించండి. మొట్టమొదటిగా మీరు ఏం చేస్తారంటే నవగ్రహాల్లో రవి, చంద్ర, రాహు, కేతు ఈ గ్రహాలు, వీలైతే శని, కుజ గ్రహాల దగ్గర కూడా పెడితే మంచిది. బట్ ఈ 4 గ్రహాలకు మేజర్గా మీరు దీపారాధన చేయండి. మీది ఏ నక్షత్రమైనా ఏ రాశి అయినా సంబంధం లేదు. అలాగే మనకి అమావాస్యకి సూర్యగ్రహణం అవుతుంది. ఆ సూర్యగ్రహణం అయిన తర్వాత స్వయం పాకము అంటారు. స్వయం పాకం మీ పితృదేవతల కోసం అని ఇవ్వండి. అయితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహణాలు ఏర్పడినప్పుడు ముఖ్యంగా మీ జన్మజాతకాల్లో గుర్తుపెట్టుకోండి, కన్యారాశిలోని మీనరాశిలోని మీకు ఎటువంటి యోగం ఏర్పడింది అని చూసుకోవాలి. ఆ యోగాన్ని ఈ గ్రహణం కన్యా మీనరాశుల్లో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం పడుతుంది కాబట్టి ఆ పర్టికులర్ అంశాలకు సంబంధించినటువంటి విషయంలో మీకు ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏం చేయాలి, నేను చెప్పినట్టుగా ఈ యొక్క నేను గ్రహణానికి ఏవైతే మనం గత వీడియోలో చెప్పుకున్నామో, ఏదైతే దానాలు చెప్పామో అవి చేసుకోవాలి. అలాగే ఈ యొక్క నేను చెప్పినట్టుగా రాహువు, కేతువు, చంద్ర, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటూ ఈ 40 రోజుల పాటు గుర్తుపెట్టుకోండి శ్రీమాత్రే నమః అనే మంత్ర సాధన. అయితే ఇక్కడ వీటితో పాటు మీ పర్సనల్ చార్ట్ ఎప్పుడు కూడా చూసుకోండి. మీ పర్సనల్ చార్ట్లో ఉదాహరణకు ఒక మంచి యోగ దశ నడుస్తుంది, ఈ గ్రహణాలు ఏమీ అవ్వదు, మీకు ప్రభావం పడదు. అంటే ఎలా అంటే చూడండి, బయట ఒక రెసిషన్ వచ్చింది, బాగా కరువు కాటకాలు ఉన్నాయి, కానీ మీ దగ్గర ధాన్యము, ధనము అన్నీ ఉన్నాయనుకోండి, ఆ కరువుతో మీకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. అలా కాకుండా మీకు ఇబ్బంది ఉండి ఫైనాన్షియల్గా బయట కరువు వచ్చింది, అప్పుడు మీరు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. అంటే ఎవరి దగ్గర డబ్బులు ఉండవు, మీరు ఎవరైనా అప్పుడుదామన్నా కుదరదు. అంటే ఏమిటి, మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పర్సనల్ చార్ట్లో ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఏ ప్రత్యంతర దశ నడుస్తుంది, మీకు ఉన్నటువంటి యోగం ఏమిటి, మీకు ప్రస్తుతం నడుస్తున్న మహాదశ యోగ్యవంతంగా ఉందా, నీచభంగ రాజయోగాలు ఉన్నాయా, విపరీత రాజయోగాలు ఉన్నాయా, మీ లగ్నం యొక్క స్ట్రెంత్ ఏంటి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా, లగ్నం బలంగా ఉంది ఏదైనా సాధించగలడు, ధనభావం బలంగా ఉంది, ఏ రూపంలో అయినా డబ్బులు వస్తుంది ఆ జాతకుడికి. అయితే ఏ రూపంలో అయినా వస్తుందా అంటే మళ్ళీ స్పెసిఫిక్ కొన్ని కాంబినేషన్స్ ద్వారా ఎక్కువగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రయత్న స్థానం బలంగా ఉంది, చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కొంతమందికి ప్రాపర్టీసే వాళ్ళకు ఒక స్ట్రెంగ్త్, అంటే ఎక్కడ డబ్బులు పెట్టుకున్నా సరే అది పెరుగుతూ ఉంటుంది బాగా. అలాంటప్పుడు అలాంటి వాళ్ళు ఆ రూట్లో వెళ్తేనే చాలా బాగుంటుంది. లేదా కొంతమందికి విద్య, కొంతమందికి క్రియేటివిటీ, మరి కొంతమందికి జీవిత భాగస్వామి రావడం వల్ల కలిసి రావడం, మరి కొంతమందికి సంతానం తర్వాత కలిసి రావడం, లేదా కొంతమంది నిత్యము వాళ్ళు ఎప్పుడు వర్క్లో ఉండే వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు. అలాగే కొంతమందికి షేర్ మార్కెట్, అయితే చాలా తక్కువ మందికి షేర్ మార్కెట్ అనేది కలిసి వస్తుంది. అది చాలా రేర్ కాంబినేషన్, 2, 5, 8, 11 కాంబినేషన్ ఏర్పడుతూ అది నీచభంగ రాజయోగము, విపరీత రాజయోగం ఖచ్చితంగా ఉండాలి అక్కడ. అదేవిధంగా వృత్త, వ్యాపారమా, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుందా, ఎప్పుడు చేయాలి, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుందా అనేటువంటి అంశాలన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో నిక్షిప్తమై ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్స్ని ఫస్ట్ మీరు స్టడీ చేసుకోవాలి ఎప్పుడు కూడా. నా జన్మజాతకంలో ఏ యోగం ఉంది, అంతేగాని చాలామంది తెలియక ఏం చేస్తారంటే, అయ్యో నాకు ఏలినాటి శని నడుస్తుంది, కాలసర్ప దోషం ఉంది, అందుకే ఇలా అయిపోతుందేమో అనుకుంటూ ఉంటారు. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి కాంబినేషన్ ఏముంది, మీకు ఏ యోగం పట్టింది, ఏ యోగం వల్ల మీరు ఎలాగ మీరు సక్సెస్ అవుతారు అనేటువంటిది చూసుకోవాలి ఎప్పుడు కూడా. కాబట్టి ఏంటంటే పర్టికులర్గా ఈ గ్రహణాలు వచ్చినప్పుడు మాత్రం, ఎందుకంటే 2 గ్రహణాల మధ్యని మనం మాట్లాడుకుంటున్నాం, 2 గ్రహణాల మధ్యన వచ్చేటువంటి యోగము అనేటువంటిది. మరి ఈ 2 గ్రహణాల మధ్యన ఈ వార ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 గ్రహణాలకి కూడా మీరు ఎంత దేవతారాధన చేస్తూ ఉన్నట్లయితే మీ పూర్వజన్మల్లో ఉన్నటువంటి కర్మ తొలగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. మీ పాస్ట్ లైఫ్లో ఏదో చేశాము, ఆ యొక్క కర్మ మనకు అడ్డుపడుతుంది. ఎందుకంటే మనం ఈ జన్మలో ఏదో ప్రయత్నం చేస్తుంటాము, కానీ ఏది ముందుకు కదలికి రావట్లేదండి, కారణం అది. కాబట్టి ఎక్కువగా అందరికీ కూడా అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓం అపర్ణాయే నమః,
ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. కొంతమందికి మానసిక స్ట్రెస్లు ఎక్కువగా ఉంటాయి. మానసికంగా నావల్ల అవ్వట్లేదండి అంటూ ఉంటారు. పర్టికులర్గా మీనరాశి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడే గ్రహణం పడుతుంది. కన్యా రాశి వారికేమో సూర్యగ్రహణం పడుతుంది. కాబట్టి వీళ్ళు పర్టికులర్గా భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అనే నామాన్ని కన్యారాశి వారు ఎక్కువగా చేయాలి సూర్యగ్రహణ సమయంలో. మీన రాశి వారు ఏంటంటే అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః, లేదా తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అనేటువంటి నామస్మరణ మీ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. శ్రీమాత్రే నమః.